ఉన్నావని, నా కోసం వస్తావని, నీకోసం ఎదురు చూస్తూ ఇన్నాళ్ళు బ్రతికున్నాను. నేను బ్రతికుండటంలో అర్థం లేదు. ఆకాష్, కళ్యాణి కనిపించిందా? లేదు రఘురామ్ గారు. వంశీ, ఇక మీదట ఎప్పుడూ ఇలాంటి ప్రయత్నం చెయ్యను. నీకిచ్చిన మాట ప్రకారం నేను బ్రతికే ఉంటాను. జీవితాంతో నీ జ్ఞాపకాల్ని నా గుండెల్లో పదిలంగా నిలుపుకుని నీకిచ్చిన మాట ప్రకారం జీవించే ఉంటాను. ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే, పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే, ఓరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ, ముత్యమంత పసుపు. పొద్దున్న లేస్తే ఈయన దందాలు చేస్తున్నావు కదా, నాకు చిన్న ఐడియా ఇవ్వడానికి ఇంతసేపు ఆలోచిస్తున్నావేంటన్నా? చూడు భయ్యా, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని సామెత. అలాగే చిన్న సలహా అయినా పెద్దగా ఆలోచించాలి, లేకపోతే అసలకే ఎసరొచ్చే ప్రమాదం ఉంది భయ్యా. ఎసరు లేదు, ముసురు లేదు. ఇంత చిన్న మ్యాటర్కి అంతగా ఆలోచించాల్సిన అవసరమే లేదన్నా. దానికి అండగా ఉన్న ఆ రఘురామ్ ఆకాశంలో అడ్డు తప్పిస్తే ఇక చేసేది లేక, మనల్ని ఎదిరించే ధైర్యం లేక, ఆ కళ్యాణియే దానంతట అదే వచ్చి నా ఒళ్ళో వాళ్తుందన్నా. ఇక మా బావ సంగతి అంటావా? అసలే అల్లుడిపోయిన బాధలో ఉన్నాడు. దానికి తోడు మనం ఆ ఆకాష్ గాడిని రఘురామ్ గాడిని లేపేస్తే ఇక ఆయన ఒక కూరలు పీకేసిన పాముతో సమానం. మనల్నేమీ చేయలేడన్నా. ఏమంటావన్నా? అంత బానే ఉంది కాని భయ్యా, ఇంతకీ వాళ్ళని ఎవరు చంపుతారు? ఇంకెవరన్నా? నువ్వే. సర్లే, చూడు భయ్యా, నా పరిస్థితి నీకు అస్సలు అర్థం కావట్లేదు. నేను ఈ ఊర్లో డెన్ ఓపెన్ చేసిన తర్వాత సీజను అన్సీజన్ అని తేడా లేకుండా కొన్ని వందల దందాలు చేశాను. ఎంతో మందిని కోటీసులను కూడా చేశాను. సిటీలో క్రైమ్ రేట్ ని అలా 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 అమాంతం పెంచేశాను. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది భయ్యా. ఏ ముహూర్తంలో నీ డీల్ ఒప్పుకున్నానో గానీ ఆ తర్వాత ఒక్క డీల్ చేస్తే ఒట్టు. కుర్రోళ్ళ జీతాలు లేక ఎటోళ్ళటు చెల్లా చెదురైపోయారు. చెప్తే నమ్మోగాని భయ్యా, నేను మనసారా మందేసి కడుపారా బిర్యానీ తిని నెల రోజులైంది భయ్యా. ఇటువంటి పరిస్థితుల్లో మర్డర్లు మానభంగాలంటే నా వల్ల కాదు భయ్యా. నీ వల్ల కూడా కాకపోతే ఇక నా వల్లే అవుతుందన్నా. నా వల్ల కూడా కాదులే అన్నా. పరిస్థితులు పగబట్టడం అంటే ఇదేనేమోనన్నా. ఒక పక్క చేతికి రావాల్సిన కోట్ల ఆస్తి పోయింది, కోరుకున్నది కాస్త చీకొట్టింది. చివరికి కాళ్లు కడిగి కన్యాదానం చేయించుకోవడానికి ఆశపడ్డ మా బావతోనే మెడబట్టి ఊళ్ళోంచి గెంటించుకోవాల్సి వచ్చింది. తిరిగి చూసుకుంటే
10 రోజుల్లోనే జీవితం తారుమారైపోయింది. ఏంటన్నా ఇది? రికార్డర్ భయ్యా. కిరాణా కుట్టోడికి కాటా ఎంత ముఖ్యమో ఈ బ్లాక్ మెయిలింగ్ బిజినెస్ కి రికార్డర్ కూడా అంతే ముఖ్యం. అంటే మనం మాట్లాడుకున్నంత రికార్డ్ చేసావా? అలవాట్లో పొరపాటుగా ఆన్ చేసి పెట్టేశాను భయ్యా. ఏమనుకోకు. అన్నా, నీ దగ్గరకొచ్చే ప్రతి కస్టమర్ వాయిస్ దీంట్లోనే రికార్డ్ చేస్తావా? అవును భయ్యా. ఏ అంటే ఆ రోజు రాజేశ్వరీదేవి వంశీని ఇంటి నుంచి పంపించమని నిన్ను అడిగిన విషయాన్ని కూడా ఇందులో రికార్డ్ చేసావా? సీడీ కూడా చేసి బీరువాలో పెట్టాను. ఏ ఆ సీడీ నాకు ఒక్కసారి ఇచ్చి చూడన్నా. మనమేమీ చేయకుండానే ఆ కళ్యాణి దానంతటదే ఆకాష్ గాడికి రఘురామ్ గాడికి దూరం అయిపోయేలా చేస్తాను. నువ్వు ఏదో ఒకటి చేసుకో భయ్యా. నువ్వు అడిగిన సీడ ఆ బీరువాలో ఎక్కడ ఉంటుంది, వెళ్ళి వెతుక్కోపో. రాజేశ్వరీదేవి దొరికావే. భగవంతుడా, నా మనోరాలకేమీ కాకుండా కాపాడు తండ్రి. అమ్మా, ఏంటమ్మా ఇది? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంత కంగారు పడ్డావో తెలుసా? చెప్పకుండా వెళ్ళిపోయేమిటమ్మా? ఒక్క మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. ఆ లెటర్ చూసి మేమెంత భయపడ్డామో తెలుసా?
నా పై ప్రాణాలు పైకే పోయాయమ్మా. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా? వెళ్లాల్సిన చోటుకే వెళ్ళాను నాన్న. తెలుసుకోవాల్సిన విషయాన్నే తెలుసుకున్నాను తాతయ్య. ఏంటమ్మా, ఏమైంది? మీరేం కంగారు పడకండి నాన్న. నేనెలా బ్రతకాలో నిర్ణయించుకున్నాను. మీరిక నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు నాన్న. అది కాదమ్మా, ఎంత నిజం నీకు తెలిసేసరికి అసలు తట్టుకోగలవో లేవో అనుకున్నాం. తాతయ్య, నేను చనిపోయి నా వంశీ జ్ఞాపకాల్ని సమాధి చేయడం నాకిష్టం లేదు. ఆ అందమైన జ్ఞాపకాలతో నన్నెంతగానో ప్రేమించే మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. నాకదే ముఖ్యం. అవును నాన్న, వంశీ లేడన్న నిజాన్ని తెలిసి నేను 5 నిమిషాలు కూడా తట్టుకోలేకపోయాను. కానీ మీరు ఆ చేతు నిజాన్ని నా కోసం మీ గుండెల్లో దాచుకున్నారు. తండ్రిగా మీరు మీ బాధ్యతల్ని నెరవేర్చారు నాన్న. ఇప్పుడు నా వంతు. ఇక మీరు నా గురించి ఆలోచించడం కాదు, నేనే మీకు ఏ కష్టం కలగకుండా చూసుకుంటాను. అమ్మా కళ్యాణి, నువ్వు 4 గంటలు కనిపించకపోయేసరికి దేవుణ్ణి ఎంతగానో నిందించాను. కానీ నీకంత ధైర్యం ప్రసాదించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మా, చాలా సంతోషంగా ఉంది. పదండి నాన్న, పదండి తాతయ్య. మీరు కడుపు నిండా తృప్తిగా తిని చాలా కాలమైంది. నేనే స్వయంగా చేసి పెడతాను. పదండి. రామా. ఆకాష్, ఏంటన్నా? ఇందులో ఏముందో ఊహించి చెప్పరా. ఏముంది నాన్న ఇందులో? నీ ఇన్నాళ్ల కల ఉందిరా, ఇంకా అర్థం కాలేదా? అదేరా, స్టాక్ ఎక్స్చేంజ్లో జాబ్ చేయడం నా కళ అని అంటూ ఉండేవాడు కదా, ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇందులో ఉందిరా. మొత్తానికి అనుకున్నది సాధించి నా కొడుకు అనిపించావు. శభాష్ రా. ఒరేయ్, నీకే కాదు నాకు ఓ కలుంది. అదేంటో తెలుసా? ముంబై చూడాలని. నీ కలతో పాటు నా కల కూడా నెరవేరుతుంది. ఇక మీదట నిన్ను చూడాలంటే మేం ముంబై రావాలి కదా. నిన్ను చూడటంతో పాటు ముంబై కూడా చూసేయచ్చు. ఏమంటావ్? ఇదేంట్రా, ఈ లెటర్ చూసి ఎగిరి గంతేస్తూ వెంటనే ముంబై బయలుదేరతావనుకున్నాను. ఇలా నీరసంగా కూర్చుంటావేంట్రా? ఏమైంది? నాన్న, నేను ముంబై వెళ్ళట్లేదు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? కాస్త ఆలోచించి మాట్లాడు. నేను అన్నీ ఆలోచించి మాట్లాడుతున్నాను నాన్న. నేను ముంబై వెళ్ళట్లేదు. ముంబై వెళ్ళిపోతే ఆ కళ్యాణ్ని ఎక్కడ వదిలేయాల్సి వస్తుందోనా? నాన్న, మరి లేకపోతే ఎందుకురా వెళ్ళనంటావు? చూడరా, ఇన్నాళ్ళు అంటే కళ్యాణికి వంశీ లేడనే నిజం తెలిస్తే ఏమైపోతుందోనని బాధతోనో భయంతోనో, లేకపోతే తనకు కూడా ఎవరూ లేరనే ఉద్దేశంతో నువ్వు అండగా ఉంటావని వచ్చింది. మంచిదే. కానీ ఇప్పుడు తనకు అండగా ఉండటానికి వాళ్ళ నాన్న అమ్మ అందరూ ఇక్కడే ఉన్నారు కదరా. ఇక కళ్యాణికి నీ అవసరం ఏముంటుంది చెప్పు? సరే, అంతగా కాదు కూడదు అంటే ఒక పంచే. నువ్వన్నట్టే కళ్యాణిని రఘురాంకిచ్చి పెళ్లి జరిపించు. అప్పుడిక తనకే కష్టం వచ్చినా చూసుకోవడానికి పక్కనే రఘురాం ఉంటాడు కదా. ఇంత చిన్న విషయానికి పోయి నువ్వెప్పటినుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగాన్ని వదులుకోకురా. తర్వాత కోరుకున్న ఉద్యోగాన్ని కాదనుకున్నందుకు నువ్వే బాధపడాల్సి వస్తుంది. నాన్న, నేను బాధపడాల్సి వస్తుందని కళ్యాణిని బాధ పెట్టలేను. అసలే వంశీ చనిపోయాడనే బాధలో ఉన్న కళ్యాణి దగ్గర ఇప్పుడు ఈ పెళ్లి ప్రస్తావన తెచ్చి తన్ని మరింత బాధ పెట్టలేను. నువ్వు అన్నది నిజంరా. కళ్యాణి ఆ బాధ నుండి కోలుకోవడానికి ఎలాగూ 6-7 నెలలు పడుతుంది. ఈలోపు నువ్వు ఇక్కడుండి మాత్రం తనకు చేసే సహాయం ఏమీ లేదు. అదీకాక స్వప్న కూడా
తను ప్రేమించిన నువ్వు ఎదురుగా ఉన్నంతకాలం మరో పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అందుకే నా మాట విని వెంటనే ముంబై బయలుదేరు. ఒక 6 నెలల తర్వాత వచ్చి రఘురామ్కి కళ్యాణ్కి పెళ్లి జరిపించు. నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు దక్కినట్టు అవుతుంది, స్వప్న పెళ్లి అయినట్టు ఉంటుంది, కళ్యాణి బాధ్యత నెరవేరినట్టు అవుతుంది. నువ్వు అన్నది నిజమే నాన్న. కానీ నేను ముంబై వెళ్ళటం కన్నా కళ్యాణికి కొత్త జీవితం ఇవ్వటం నాకు ముఖ్యం. ఎందుకంటే అది నా బాధ్యత. నేను నా బాధ్యతను నెరవేర్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళటానికి నా మనసు అంగీకరించదు నాన్న. అంటే ఏంట్రా? నీకంటే నీ జీవితం కంటే కళ్యాణి జీవితమే ముఖ్యమంటావు, అంతేనా? అంతే నాన్న. చిచి, అయినా నువ్వు నా మాట వింటావనుకోవడం నా బుద్ధి తక్కువరా. నీ ఇష్టం వచ్చేట్లు చేసుకో. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఎవరో జీవితాల్ని బాగు చేయాలనే ప్రయత్నంలో నీ జీవితాన్ని మాత్రం పాడు చేసుకోకు. తిరిగి బాగు చేసుకోవాలనుకున్నా చేసుకోవడానికి ఏమీ మిగులుండదు. అయ్యో కళ్యాణి, ఎంత ఘోరం జరిగిపోయింది. నిన్నిలా చూడాల్సి వస్తుందని నేను కల్లా కూడా అనుకోలేదు కళ్యాణి. చూడు, మొగుడు పోయిన ఆడది ఎదురొచ్చినందుకు ఇదేం శకునురా బాబు అని నేను తల తిప్పుకోవాల్సింది పోయి నన్ను చూసి నువ్వు తల తిప్పుకుంటావేంటి కళ్యాణి? ఏంటి, నేనన్న మాటికి నీ మనసులో బాధ తన్నుకొచ్చినట్టుంది. అయినా నువ్వు నీ బాబు నన్నన్న మాటలు నాకు మీరు చేసిన అవమానాలతో పోలిస్తే నీతొక బాధ చెప్పు. మీరన్ని మాటలన్నారు కూడా నేను నిన్ను మళ్ళీ కలవడానికి వచ్చింది నాకు సిగ్గులేక కాదు, అభిమానం లేక కాదు. ఎంత కాదనుకున్నా నువ్వు నా అక్క కూతురువు కదా, నా మేనకోడలు కదా అని నీకొక ముఖ్యమైన విషయం చెప్పిపోదామని వచ్చాను. చూడు, నువ్వు చెప్పేది ఎంత ముఖ్యమైన విషయమైనా సరే వినాల్సిన అవసరం నాకు లేదు. నసపెట్ట కూడా మర్యాదగా అడ్డు తప్పుకో. అలా నా మాటలు కొట్టిపారేకు. నేను చెప్పబోయేది నీ జీవితానికి సంబంధించిన విషయం. నా జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వాడివి నీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. నా మాట వినాల్సిన అవసరం లేకపోయినా ఈ సీడీలో ఉన్న మాటలు నువ్వు తప్పకుండా వినాలి. ఈ సీడీలో ఏముందో తెలుసుకోకుండా అలా వెళ్ళిపోతే నీకే నష్టం కళ్యాణి. ఎందుకంటే నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నువ్వు లేచిపోయి మరీ పెళ్లి చేసుకున్నా నీ వంశీ చావు వెనుకున్నా అసలు కారణమేంటో ఈ సీడీ వింటే నీకే తెలుస్తుంది. ఆ దేవుడే వంశీని నీకు దూరం చేశాడని ఇన్నాళ్ళు భ్రమలో ఉన్న నీకు అసలు నీ నుండి దూరం అయిపోవడానికి కారణమైన వాళ్ళెవరో ఒక్కసారి ఈ సీడీ వింటే నీకే తెలుస్తుంది.
ఇన్నాళ్ళు నువ్వు ఎంతో మంచివాళ్ళని, నీకు రక్షణగా ఉంటూ నీకేదో సహాయం చేస్తున్నారని నువ్వనుకుంటున్న నీ వాళ్ళ అసలు రంగేంటో ఈ సీడీ వింటే కాని నీకు తెలియదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నా వాళ్ళు ఎలాంటి వాళ్ళో నువ్వు చెప్తే గాని తెలుసుకునే పరిస్థితుల్లో నేను లేను. నీలాంటి వాళ్ళ మాటలు నమ్మి నా వాళ్ళని అనుమానించాల్సిన అవసరం నాకెప్పటికీ రాదు. అబ్బా, నీ వాళ్ళ మీద నీకు అంత నమ్మకం ఉందా? ఉందా కాదు, ఉంది. జీవితాంతం ఆ నమ్మకం అలాగే ఉంటుంది కూడా. నీకు అంతగా నమ్మకం ఉంటే ఈ సీడీ వినడానికి నువ్వు ఎందుకు అంతగా వెనకడుతున్నావు? ఏంటి కళ్యాణి ఆలోచిస్తున్నావు? విన్నాక వాళ్ళని అనుమానించాల్సి వస్తుందని భయపడుతున్నావా? నువ్వీ సీడీ విన్నా వినకపోయినా నీ భయం మాత్రం నిజం. వింటాను, కానీ నువ్వనుకుంటున్నట్టు వాళ్ళని అనుమానించు కాదు. నా వాళ్ళ మీద నాకున్న నమ్మకం నిజమని నీకు నిరూపించడం కోసం వింటాను. వెళ్ళు వెళ్ళు, విన్నాక ఏది నిజమో ఏది అబద్ధమో నీకే తెలుస్తుంది. వెళ్ళి త్వరగా విను, వెళ్ళు. వామ్మో, ఈ పిచ్చోడు నన్ను సీడీ అడిగి ఏటో పట్టుకుపోయాడు. దాంతో ఏం చేశాడో ఏంటో అర్థం చావట్లేదు. చూడబోతే ఈ వీరబాబు గాడు నన్ను నా డెన్నని ఏదో ఒక దారి చేసేటట్టున్నాడు. వాడి మాటలు విని ఏ చర్లపల్లి జైల్లోనో చెంచలగూడ జైల్లోనో మగ్గిపోయా కన్నా కొన్ని రోజులు డెన్కి తాళం వేసి ఏ కాశీకో రామేశ్వరంకో పోయినా పుణ్యమైనా వస్తుంది. ఈ వీరబాబు గాడు తిరిగి వచ్చేలోపు ఎలాగైనా ఊరు దాటేయాలి. వెంటనే నేను నీ కొడుక్కి ఫోన్ చేస్తాను, నిజం చెప్పేస్తాను.